సీజ్ ద షిప్ అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతున్నటువంటి ఒక పెద్ద అంశం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్లో అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని ఆపేందుకు ఆయన సీజ్ ద షిప్ అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ పదంతో కొన్ని మీమ్స్ కూడా తయారు చేసి ఇప్పుడు సర్క్యులేట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భేటీ అయినటువంటి నేపథ్యంలో అసలు దేని మీద ఏ అంశాల మీద వారిద్దరి మధ్య చర్చ జరిగింది, ఈ స్టెల్లా షిప్కి సంబంధించినటువంటి చర్చ జరిగిందా లేదా అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అది తీవ్ర ఉత్కంఠను రేపుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి అనేది తీవ్ర ఉత్కంఠ. ఏం కాదు, స్టెల్లాని ఏం చేద్దాం అనేది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అంతే, అంతకుమించి ఏముంటుంది. స్టెల్లాని ఏం చేయబోతున్నారు, స్టెల్లాని ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ. స్టెల్లా గురించి మాట్లాడుకున్నారా కేవలం అని అంటే ఎక్కువ సమయం అదే మాట్లాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దాని మీద గత 2-3 రోజుల నుంచి ప్రజలు, ఢిల్లీ కూడా ఇటువైపు చూస్తుంది. కారణం ఏంటంటే ఓడరేవులో జరిగింది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్లో జరిగింది. అది రాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్స్ కాదు. మీకు కోడికత్తికి జరిగింది. కోడికత్తి ఎక్కడ పర్మిషన్స్ జరిగింది? విమానాశ్రయంలో, ఎయిర్పోర్ట్లో. అందుకే ఎన్ఐఏ విచారిస్తుంది. కాబట్టి ఇది కూడా సముద్రంలో డీప్ సీలో జరిగింది. డీప్ సీలో జరిగినటువంటి సంఘటన ఇది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ అయ్యి తన ఆధిపత్యాన్ని చూపించారు, సీజ్ ద షిప్ అంటూ. ఇప్పుడు అదే మీమ్స్, అంతే కదా. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక రాష్ట్రానికి. ఆయన పరిధులు ఏంటి, ఆయన పరిమితులు ఏంటి అనేది తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళారా అనేది కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అక్కడికి వెళ్ళారు కాబట్టి. అసలు కస్టమ్స్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిధిలోకి రాదు, అంతే, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. అసలు కస్టమ్స్ వాళ్ళ ప్రమేయం లేకుండా సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆదేశాలు ఇస్తారు? అసలు సముద్రంలోకి వెళ్లే ముందు కోస్ట్ గార్డ్ పర్మిషన్ ఇవ్వాలి కదా. అక్కడ కోస్ట్ గార్డ్స్ పర్మిషన్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ కూడా అదే కదా సార్ మొత్తుకుంటుంది, నన్ను అసలు పోర్ట్లోకి అనుమతించలేదు, నాకే అసలు కొంతమంది అక్కడ సరిగా రెస్పాండ్ అవ్వలేదు అంటూ కూడా ఆయన పదే పదే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. మౌఖికంగా చెప్తే కాదు కదా. ఇప్పుడు ఏది కూడా మౌఖికంగా చెప్తే కాదండి, రిటర్న్గా ఇవ్వాలి. రిటర్న్గా నేను విజిట్ చేస్తాను అని చెప్పేసి నువ్వు కోస్ట్ గార్డులకు కానీ లేదంటే కాకినాడ ఎయిర్పోర్ట్ అథారిటీకి కానీ నువ్వు రాసావా లెటరు? నువ్వు రాస్తే నీకు పర్మిషన్ ఇవ్వలేదా? ఒకవేళ ఇవ్వకపోతే ఇవ్వలేము అనేటువంటి పరిస్థితి వస్తే మేము ఇవ్వలేము అని చెప్పి నీకు రిప్లై ఏమైనా ఇచ్చారా? అదేమన్నా చూపించారా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు? చూపించలేదు కదా. ఇప్పుడు ఏదైనా సరే అటు రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వానికి మౌఖికంగా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ రాతపూర్వకంగా ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్. ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఫైల్ మూవ్మెంటే ఇంపార్టెంట్. పొలిటికల్ లీడర్స్ ఆయన ఒక మాట అంటాడు, ఈయన ఒక మాట అంటాడు, ఈయన ఢిల్లీ పెడతాడు, ఆయన ఆంధ్రప్రదేశ్ వస్తారు, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఇవన్నీ లెక్కలకు రాదండి ఎప్పుడు కూడా, ఇవన్నీ కౌంట్ కావు. కౌంట్ అయ్యేది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ సిస్టంలో పేపర్ టు పేపర్ ఏముంది అనేది మాత్రమే ఆన్ రికార్డ్. మిగతా అవన్నీ సీజ్ ద షిప్ అనగానే అది సినిమాటిక్ డైలాగ్ అవుతుంది, కానీ అదేమి ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన సీజ్ ద షిప్ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసిన దాన్నే ఇప్పుడు ట్రోల్స్ రూపంలో ఆయన్ని నెటిజన్లు అయితే కొంతమంది ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఓవరాల్గా ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఏదైతే ఉత్సాహం ఉందో దాన్ని మనం తప్పట్లేం ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా అలాంటి ఉత్సాహం ఉండాలి, అలాంటి లక్ష్యం ఉండాలి, అవినీతిని అడ్డుకోవాలి అనేటువంటి తాపత్రయం కూడా ఉండాలి. అది ఉంది ఆయనకి. కానీ ప్రాసెస్లో అది నువ్వు మిస్ అవుతున్నావు. ఆ మిస్ అవటమే ఇప్పుడు మీమ్స్కి దారి తీస్తుంది. గతంలో హోంశాఖ మంత్రిని అనిత గారిని ఏమన్నారు? అనిత గారికి ఏదన్నా ఉంటే కనుక నువ్వు చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు? ఆన్ పేపర్ నువ్వు రాయొచ్చు డిపార్ట్మెంట్కి, లేదా ఫోన్లో చెప్పచ్చు, లేదా కలిసి చెప్పచ్చు. అనేక మార్గాలు ఉన్నాయి. బట్ మీరు
చేసిన కామెంట్ ఎక్కడ బహిరంగ వేదిక మీద చేశారు, మీడియా ముఖంగా బహిరంగ వేదిక మీద చేశారు. నేను ముఖ్యమంత్రి, నేను ఏమన్నారు, హోంమంత్రిని అయితే, నేను హోంమంత్రిని అయితే వేరే విధంగా ఉంటుంది అని. ఓ సహచార మంత్రి అండి అది, ఆ పోర్ట్ఫోలియో సహచార మంత్రి కదా. సో సహచార మంత్రిని పట్టుకొని ఆ విధంగా అంటం అనేది కరెక్ట్ కాదు. అంటే ప్రభుత్వంలో భాగమైంది, ఇప్పుడు ఆ డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంటు రెండు సమానమే, డిపార్ట్మెంట్ వారీగా లెక్కేసుకుంటే. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా క్యాబినెట్లో ఒక భాగమే ఆయన కూడా, కాకపోతే ఆ మంత్రులందరిలో ముఖ్యమైనడు కాబట్టి ముఖ్యమంత్రి అంటారు. దీన్ని వేరువేరుగా చూడలేము పదవుల్ని ఎప్పుడు కూడా. కాబట్టి అన్ని పదవులు ఒకటే, హోంశాఖ మంత్రి అయినా, లేదంటే ఆయన పంచాయతీ శాఖ మంత్రి అయినా, లేదా ఉప ముఖ్యమంత్రి అయినా, అన్నిటికీ ఒకటే పవర్స్ ఉంటాయండి, సపరేట్గా ఉండవు. కాబట్టి ఆయన ఆ రోజు కూడా అన్నటువంటి వ్యాఖ్యల్లో అర్థం ఉంది, గూఢార్థం కూడా ఉంది. కానీ అది కాదు కదా పబ్లిక్కి కనిపించేది. నీకు ప్రోటోకాల్ ప్రకారం అతను వ్యవహరిస్తున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. సో ప్రోటోకాల్ ప్రకారం అతను ఉండడం లేదు అనేది ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. అంటే అతనికి పరిపాలన పరిజ్ఞానం జీరో అనేటువంటి టాక్ వెళ్ళిపోతుంది. నెట్జన్లో ఆయన వెంటాడుతున్నారు ఇప్పుడు. 1-2 సార్లు బాగానే ఉంటుంది, ఎందుకంటే సినిమా కాబట్టి, సినిమా హీరో కాబట్టి అదే సినిమా స్టైల్లో తీసేసుకుంటారు. 1-2 సార్లు ఓకే, అది కనుక ముదిరి పాకాన్ని పడితే ఇప్పుడు ఏమైంది, సీజ్ ద షిప్ అనగానే మీమ్స్ బయలుదేరినాయి కదా. ఇప్పుడు అనిత గారిని అన్నప్పుడు అంత పెద్దగా రివోల్ట్ లేదు సోషల్ మీడియాలో, నెట్జన్లో కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఎంత రివోల్ట్ ఉంది ఆయన మీద ఆయన అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో సిస్టమ్ అనేది, సిస్టంలో ఎలా ఉండాలి, సిస్టమ్ ఎలా ఉంటుంది అనే దాని మీద అవగాహన పెంచుకోవాలి ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోటీకి వెళ్ళారు, వెళ్ళాలి కూడా, కానీ దాని ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని అతిక్రమించి వెళ్ళారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. స్టెల్లా ఓడర్ దగ్గరికి మీరు ఎలా వెళ్తారు, కోస్ట్ గార్డ్ పర్మిషన్ ఇవ్వాలి కదా, కాకినాడ పోర్ట్ అథారిటీ ఉంది కదా, దానికి పర్మిషన్ పెట్టుకోవాలి కదా, పర్మిషన్ ఇవ్వాలి కదా. ఒకవేళ జరిగితే సముద్రంలో ఎవరు బాధ్యులు? ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పాపులర్ హీరో తను షిప్లో వెళ్ళిపోతే అక్కడ ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కోస్ట్ గార్డ్ రెస్పాన్సిబిలిటీ లేదా కాకినాడ పోర్ట్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ అవుతుందా? కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే కదా జరిగితే. కాబట్టి ఆన్ పేపర్ ఉండాలి సిస్టంలో ఎప్పుడు కూడా. అది మిస్ అయ్యింది అని చెప్పేసి ఇప్పుడు మీమ్స్ పెడుతున్నారు. సీజ్ ద షిప్ అనే దాంట్లో సినిమాటిక్ వ్యవహారంలాగా కనిపిస్తుంది. సో అది పరిష్కారం కాదు. ఇప్పుడు చేయాల్సిందంత చేసేసి చంద్రబాబు నాయుడు గారిని కలిసారు, పోయి ముఖ్యమంత్రిని కలిసి 2 గంటల సేపు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు అని అంటే, ఇప్పుడు దాన్ని 640 టన్నుల బియ్యం వెళ్ళిపోతుంది, స్మగ్లింగ్ వెళ్ళిపోతుంది, అది సీజేఎం ఉన్నాను అని చెప్తారు. సీజేఎం అని చెప్పేసి ఎవరికి రాయాలి చంద్రబాబు గారు? కేంద్రానికి రాయాలి. కేంద్రానికి రాసి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్ వస్తే తప్ప నీకు అది సీజ్ కాదు. సో అది ప్రాసెస్ ప్రకారం జరగాలి. పిఎం ఆఫీస్కి రాయాలి, సీఎంఓ ఆఫీసు, లేదా కన్సర్న్డ్ శాఖ మంత్రిత్వ శాఖకి రాయాలి. రాస్తే అప్పుడు దానికి అథారిటీ వస్తుంది. అలా కాకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాదు కదా. అసలు మొత్తం ఆ సీ కోస్ట్ అనేది మొత్తం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. లాస్ట్ టైం డ్రగ్స్ పట్టుకున్నారు వైజాగ్లో డ్రగ్స్ పట్టుకున్నప్పుడు సిబిఐ వాళ్ళు ఎంటర్ అయ్యారు. సిబిఐని అనే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేశారు. అందుకని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టి షార్ట్ షీట్లో వాళ్ళు మమ్మల్ని అడ్డుకోబోయారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా సిబిఐ వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పెట్టచ్చు కేసు. కోస్ట్ గార్డ్ కనుక వాళ్ళు కాకినాడ పోర్ట్ అథారిటీ వాళ్ళు ఈయన మీద కంప్లైంట్ చేస్తే కేసు పెట్టాలి. కేసు పెడతారు కూడా. కాకపోతే ఏంటంటే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి ఏదో వెళ్ళిపోతుంది కానీ, బట్ సిస్టము చట్ట ప్రకారం అయితే మాత్రం ప్రోటోకాల్ పాటించాలి. దాన్ని ధిక్కరిస్తే కనుక అక్కడ అధికారులు కేసు పెడితే పెద్ద కేసు అవుతుంది. ఓకే. సో కాబట్టి ఆ స్టెల్లాని ఏం చేయాలనే దాని మీద వీళ్ళిద్దరు మాట్లాడుకుని చంద్రబాబు గారు చెప్పుకుంటారు, చట్ట ప్రకారం పోవాలి, కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మనం లెటర్లు రాయాలి. సో కాకినాడ ఓడరేవు కానీ, లేదా గంగవరం పోర్టు కానీ, లేదంటే కృష్ణపట్నం పోర్టు కానీ, వీటన్నిటిలో కూడా ఇలా జరుగుతున్నాయని చెప్పి లెటర్ రాస్తే వాళ్ళు నిఘా పెంచుకొని వాళ్ళు చేయాల్సిన పని మనం చేయాల్సింది కాదు. మనం చేయాల్సింది ఏంది, ఓడరేవుల్లోకి
బియ్యం ఎక్కడి నుంచి తరలి వెళ్తున్నాయి, ఉమ్. ఆ లారీ వెళ్లకుండా నిలువరించేటువంటి ప్రయత్నం నిలువరించే ప్రయత్నం చేయాలి. ఉమ్. అంతే తప్ప ఇక్కడ వదిలిపెట్టేసి సముద్రంలోకి వెళ్తే ఉపయోగం ఏంటి? ఉమ్. అసలు సముద్రంలోకి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అది కాదు కావాల్సింది. ఉమ్. ఇప్పుడు నీ ట్రాన్స్పోర్ట్ నీ దగ్గర ఉంది, ఉమ్. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పర్మిషన్ లేకుండా లారీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉమ్. రావు కదా. ఇప్పుడు జిఎస్టీ కడతారు కదా, ఉమ్. ఎంతకు కడుతున్నారు, దేనికి కడుతున్నారు అనేది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది కదా. ఉమ్. అలాగే చెక్ పోస్టులు ఉన్నాయి, ఉమ్. చెక్ పోస్టులు ఎవరి Exactly. పరిధిలో ఉన్నాయి? ఆ చెక్ పోస్టుల దగ్గర చెక్ చేసుకోవాలి కదా. ఉమ్. రాష్ట్ర పరిధిలో ఉంటే అప్పుడు నువ్వు చర్యలు తీసుకోవాలి. నువ్వు ఇది మొత్తం వదిలిపెట్టేసి గ్రౌండ్ వదిలిపెట్టేసి నేను బయట గేమ్ ఆడుకుంటానని అంటే ఉమ్. ఉపయోగం ఉపయోగం ఏంది? బయట గేమ్ ఆడితే గ్రౌండ్లో ఆడిన గేమ్కే లెక్క. ఉమ్. బయట బాగా ఆడాను గ్రౌండ్లో ఆడలేదంటే ఎవరు లెక్క పెట్టరు. గ్రౌండ్లో ఆడాలి. ఉమ్. గ్రౌండ్లో కూడా ఎప్పుడు ఆడాలి? ఆడాల్సినప్పుడు ఆడితేనే నీకు నీకు కౌంట్ అవుతుంది. ఉమ్. అలా కాకుండా నాకు ఇష్టం వచ్చినా నేను ఆడతాను, మీరు లెక్కేసుకోండి, పరుగులు లెక్కేసుకోండి అంటే పరుగులు లెక్కేరు కదా. ఆట రసవత్తరంగా ఉండదు. ఆట అసలు రసవత్తరం కాదు. ఉమ్. ఆటకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఉమ్. కొన్ని నిబంధనలు ఉంటే ఆ నిబంధనలు లోబడి నువ్వు ఆట ఆడాలి. అవును. అసలు నువ్వు నిబంధనలు గ్రౌండే వదిలిపెట్టావు కదా. ఉమ్. ఆట గ్రౌండ్ వదిలిపెట్టి వేరే గ్రౌండ్లోకి వెళ్ళేసి నేను నా ఇష్టం వచ్చిన నేను ఆడుకుంటానంటే ఆటకి కౌంట్ కాదు కదా. సో ఇది ఇలాంటిదే ఇది అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.